ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఇదేదో రాజకీయం గురించో ఎలక్షన్ల గురించో తప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డి లాగా తెలుగుదేశం పార్టీ ఆధారాలు లేకుంటే ఏది ఇవ్వదు. నువ్విచ్చినటువంటి 730 హామీలు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు, ఎన్ని చేశావు? ఎంత తెలివైన వాడంటే 730 హామీలు ఇచ్చాడు, ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ బిల్ ఇచ్చాడు. ఇది మడిచి పెట్టుకోండి ప్రజలారా. ఈ బిల్ల చూపించి ఇది నాకు ఒక బైబిలు, ఈ బిల్లను చూడండి, ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచి పెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నాడు. కాదని చెప్పు, నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం, ఒకసారి చదువు. అచ్చెన్నాయుడు, నువ్వు బుక్లో పెట్టావు ఫలానా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని, నేను ఇవ్వలేదు, ఎక్కడ నువ్వు నిరూపించగలవంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్. ఈ వాయిస్ నీకే పంపిస్తా. అచ్చెన్నాయుడు ఏదో పెద్ద ముత్తైదులాగా ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయావు కదా. ఈ వేదిక ద్వారా, మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడికి అచ్చెన్నాయుడికి కూడా సవాల్ చేస్తా ఉన్నాం. 1995 మేనిఫెస్టో తీసుకురా, 1999 మేనిఫెస్టో తీసుకురా, 2014 నీ మేనిఫెస్టో తీసుకురా. ఇది మీ ఉమ్మడి మేనిఫెస్టో. 2019లో మా జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ, మా జగన్ అన్న ఇచ్చిన మేనిఫెస్టో నేను తీసుకుని వస్తా. చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తా ఉన్నా, అచ్చెన్నాయుడికి కూడా సవాల్ చేస్తా ఉన్నా. ఎక్కడ వేదిక ఏర్పాటు చేస్తావో చెప్పు, టైం చెప్పు, డేట్ చెప్పు, తేదీ చెప్పు, ప్లేస్ చెప్పు, నేను వస్తాం. మీ 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకో. చంద్రబాబు నాయుడు 3 మేనిఫెస్టోలు పెట్టాడు. 1995, 1999, 2014 మేనిఫెస్టోలు తీస్తాం. మా మేనిఫెస్టో 2019లో మా జగనన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టో, మేము ఇచ్చిన అమలు చేయాలని చెప్పేసి పెట్టిన మేనిఫెస్టో తీద్దాం. దమ్ము ధైర్యం ఉంటే ఏదో ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్నావు, ముఖ్యమంత్రి గారిని తిట్టావు, పేద ముత్తైదులా వెళ్ళిపోయావు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా అచ్చెన్నాయుడు, ఛాలెంజ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఈరోజు దమ్ముగా చెప్తా ఉన్నాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం. 99.5% వాగ్దానాలని అనే మేనిఫెస్టోలో చెప్పిన మాటని ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా అమలు చేశాం. కాబట్టి